నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో 18, 19వ వార్డులలో పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగిని బుజ్జి, కేసరి గంగరాజు, కౌన్సిలర్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పోలియో నివారణకు చర్యలు తీసుకోవాలని వారు HN9 టీవీ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం నర్సాపురం లెనిన్ హై స్కూల్ నందు ప్రారంభించారు. పిల్లలందరికీ పోలియో వేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ పోలియో అనేది పూర్వం 1988లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వాళ్ళు ఈ పోలియో వైరస్ వల్ల చాలా మంది చనిపోవడం వల్ల దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేసే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో వైరస్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలందరికీ, ఈ చిన్నపిల్లలు ఎవరైతే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఈ పోలియో వల్ల అంగవైకల్యం వస్తుందో దాన్ని నివారించడానికి ప్రభుత్వాలు అన్ని దేశాల్లోనూ దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సీరియస్ గా తీసుకుని దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఒక ఫార్ములా రూపొందించి దాని ప్రకారం ప్రభుత్వాలు కూడా దీన్ని ఈ పోలియో ఎవరికి కూడా రాకూడదు, పిల్లలు దీనివల్ల సఫర్ అవ్వకూడదనే ఉద్దేశంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన ప్రభుత్వం కూడా ఇవాళ జగన్ గారి ప్రభుత్వంలో కూడా దీన్ని ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఇప్పటికీ 100% దీన్ని ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. 2021లో ప్రపంచవ్యాప్తంగా 2 కేసులు పోలియో కేసులు వచ్చినాయి. అది కూడా ఒకటి ఆఫ్ఘనిస్తాన్లోనూ, ఒకటి పాకిస్తాన్లో వచ్చింది. ఇప్పటి వరకు భారతదేశంలో మళ్ళీ మనం ఈ ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి మనకి ఇలాంటి పోలియో వల్ల సఫర్ అయిన వాళ్ళు ఇంతవరకు లేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఏదైతే పోలియో నివారణ కార్యక్రమం చేస్తుందో దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని పిల్లలందరినీ తీసుకొచ్చి పోలియో డ్రాప్స్ వేయించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.